అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. సార్, నా పేరు పల్లవి. మా ఆయన పేరు అమరేందర్, హైకోర్టు అడ్వకేట్. ప్రజెంట్ నాకు పెళ్ళై 2017లో మ్యారేజ్ అయింది సార్. ఫస్ట్ పాప, సెకండ్ పాపనే. ఇద్దరు పాపల తర్వాత మళ్ళీ 4 అబార్షన్ చేయించిండు. 6 months కోటి 6 months కోటి. ఆ తర్వాత మొన్న రీసెంట్గా 6 months బ్యాక్ నాకు అబార్షన్ తీపిచ్చి ఫ్యామిలీ ప్లానింగ్ చేయించిండు. మేడం సీరియస్ అయింది అంటే, ఏంది పిల్లతో ఇంత ఆట ఆడుతున్నావు, మా గర్భసంచి వీక్ అయింది, బాగా చాలా వీక్ అయింది, ఆమె ప్రాణానికి వచ్చేసింది అంటే అప్పుడు ఫ్యామిలీ ప్లానింగ్ చేయించి నాకు తెలియకుండా నేను మళ్ళీ 4 months బ్యాక్ నాకు తెలియకుండా నేను ఇంట్లోనే ఉన్నా, మా అత్తగారి ఇంట్లోనే ఉన్నా, మా హస్బెండ్తోనే ఉంటూ నాకు తెలియకుండా ఇంకొక మ్యారేజ్ చేసుకున్నాడు దొంగతనంగా. నేను చనిపోయినని చెప్పేసి పిల్లలు హాస్టల్లో ఉన్నారు, నా భార్య చనిపోయిందని చెప్పేసి ఇంకో మ్యారేజ్ చేసుకున్నాడు. 4 months అవుతుంది సార్ మ్యారేజ్. రెడ్ హ్యాండెడ్గా సిద్దిపేటలో, ప్రాపర్ పిల్లది రెడ్ హ్యాండెడ్గా సిద్దిపేటలో దొరికిన తర్వాత ఇప్పుడు నేను పట్టుకున్నాను చెప్పేసి ఇప్పుడు అమ్మాయి వాళ్ళు వీళ్ళు నన్ను చంపాలని ట్రై చేస్తున్నారు. వాళ్ళతో ప్రాణభయం ఉంది. అక్కడ సిద్దిపేట రెడ్ హ్యాండ్ దొరికినాక నేను మళ్ళీ సిటీకి వచ్చిన తర్వాత ఇంటికి వచ్చి కాలింగ్ బెల్స్ కొట్టడము, రాళ్ళు వేయడము, నెటు వెళ్తే అటు వెళ్తే ఫాలో అవుతున్నారు. ఎవరితో ఫోన్ చేపించి పలానా అడ్రస్ ఇక్కడ రండి, అక్కడ రండి అని చెప్పేసి ఫోన్లు చేపిస్తున్నారు. మొత్తానికి వాళ్ళు వేరే వాళ్ళకి ఫోన్లు చేసి కూడా 20 లక్షలు ఇస్తాము, మేము 30 లక్షలు ఇస్తాము, దాన్ని ఇటు పెట్టి లేపేయాలి, దాన్ని బతకనియొద్దు, మా ఇజ్జత్ అంతా తీస్తుంది, మా పరువు తీస్తుంది అని చెప్పేసి నన్ను అటెంప్ట్ మర్డర్ చేయడానికి ట్రై చేస్తున్నారు. మొత్తానికి పిల్లలకు నాకు వాళ్ళతో ప్రాణభయం ఉంది సార్. ఇప్పుడే కాదు సార్, 7 years అవుతుంది మ్యారేజ్. 7 years నుంచి మాకు ఇదే హరాస్మెంట్ ఉంది, ఇదే టార్చరు. ఆడపిల్లలు పుట్టడం తప్పు అని వాళ్ళు అంటున్నారు. అది మీరే చెప్పాలి. ఫస్ట్ ఆడపిల్లలు అనేసి మాకు ఆ కొడుకు లేడని ఒక 6 months ఫ్యామిలీ ప్లానింగ్ తర్వాత నీకు ఒక 20 లక్షలు ఇస్తాను, పిల్లలు తీసుకొని వెళ్ళిపోతావా అని నన్ను క్వశ్చన్ వేసిండు సార్ మా హస్బెండ్. చేస్తే నేను ఎటు వెళ్ళాలి, నేను ఏం మాట్లాడుతున్నా, నేను లైట్ తీసుకున్నా. 4 months బ్యాక్ నుంచి ఇంటికి రావడం మానేసిండు. మా వాళ్ళ అమ్మ నాన్నతో ఉంటున్నాడు. ఇంటికి రావడం బంద్ చేసి మాకు ఫుడ్ లేదు, ఏం లేదు. ఇంటికి వచ్చి కరెంటు తీసేసేదాకా నాకు కరెంట్ బిల్లు కట్టిన విషయం కూడా కట్టలేదు, కరెంట్ బిల్లు కూడా లేదు, ఎలాంటి ఫుడ్ లేదు, ఏం లేదు. గల్లీలో వీళ్ళు బియ్యం ఇస్తే, కూరగాయలు ఇస్తే వండుకొని పిల్లలకు పెట్టినా సార్ నేను. ఏమంటే నువ్వు పని చేసుకోవాలి, నువ్వు చేసుకోవాలి, లేకపోతే మందితో నువ్వు పిల్లని ఎట్లయినా చదువుకో అని మాటలు మాట్లాడతారు సార్ మా హస్బెండ్. ఎవరు సపోర్ట్ చేస్తే సార్, నేను పిఎస్లో కంప్లైంట్ ఇచ్చినా ఎవరు సపోర్ట్ చేస్తే వాళ్ళను కూడా నీకు ఎవరు వాళ్ళతో ఎఫ్ఐఆర్ ఉందా, ఎస్ఐ చూడరు, సిఐ చూడరు, పిఎస్ వాళ్ళు చూడరు, ఇంటి పక్కన చూడరు, తమ్ముడు చూడడు, అన్న చూడడు, ఎవరు సపోర్ట్ చేస్తే వాళ్ళు నీతో ఏంది ఎఫ్ఐఆర్ ఏంది అనేసి నానా మాటలు మాట్లాడతారు ముగ్గురు. అనవసరంగా ఇప్పుడు నా లైఫ్ స్పాయిల్ చేసింది సార్. ఒక న్యాయవాది అయి ఉండి, ఒక జడ్జి అయి ఉండి నాకు అన్యాయం చేసిరు వాళ్ళు. నాలాంటి సిచ్యువేషన్స్ ఏ ఆడపిల్లకి రావద్దని చెప్పేసి నేను కోరుకుంటున్నాను సార్. ప్రజెంట్ అయితే ఇది. నా భర్త నాకు కావాలి సార్. నాకు 2 పిల్లలు ఉన్నారు. ఫస్ట్ వాళ్ళకి ఫాదర్ ఉండాలి, ఎటువైతే వాళ్ళకి నాన్న ఉండాలి, నాకు నా భర్త ఉండాలి. నేను ఏం ఆస్తులు కావాలి, నాకు ఇది కావాలి, అది కావాలి, నేను ఏం అడగట్లేదు. నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నా పిల్లలకి తండ్రి ఉండాలి. ఎట్లయితే అమ్మాయి పెళ్లి చేసుకుని దొంగతనంగా ఎట్లయితే వచ్చిందో ఫస్ట్ అది వెళ్ళిపోవాలి. ఎట్లా వచ్చిందో దొంగలేకి వచ్చింది, నాకు 10 days అవుతుంది సార్. మా ఆయన పెళ్లి చేసుకున్న విషయం నాకు 10 days బ్యాక్ తెలిసింది. చెప్పలేదు, నాకు తెలియదు అసలు పెళ్ళైన విషయమే తెలియదు నాకు. 7 years నుంచి నన్ను ఇప్పటికే 3 years బ్యాక్ నన్ను కొట్టి ఇంట్లోకి వెళ్ళి కొట్టేసి మా అమ్మ వాళ్ళకి పంపించిన వితిన్ 4 daysలోనే నాకు మళ్ళీ డైవర్స్ నోటీస్ పంపించిండు. ఇట్లా లాయర్ ఎంతైనా ఇది ఏంది సామాన్యురాలు, ఇది ఏం చేయలేదు అని డైవర్స్ నోటీస్ పంపించేసిండు. నాకు డైవర్స్ కావాలి, ఇస్తావా అయ్యావని అట్లా హారాస్మెంట్ చేస్తే నన్ను మళ్ళీ మేము బతలాడితే కాలు మోకితే అప్పుడు మళ్ళీ రీసెంట్గా అంటే నన్ను ఒక 6 months తర్వాత మళ్ళీ ఇంటికి తీసుకొచ్చి అప్పుడు మళ్ళీ కంటిన్యూగా 4 abortions చేయించిండు. నాకు నా భర్త కావాలి సార్. ఇటువైతే నాకు భర్త, నా పిల్లలకు తండ్రి. నాకు కావాల్సింది అది ఒక్కటే. ఆ పిల్లని ఎట్లా వచ్చిందో అట్లా వెళ్ళిపోవాలి, అదొకటి నేను కోరుకునేది.
చెప్పరా పెళ్ళి ఎప్పుడైంది గట్టిగా చెప్పు, నీకు నేను న్యాయం చేస్తాను. నవంబర్ 16 నైట్ 7:4 నిమిషాలకి అయింది. అది నరసింహస్వామి అది తిమ్మంపల్లి సైడ్. అరే డీటెయిల్స్ మీ పిల్లకి నా పిల్లకి ఇద్దరికి న్యాయం జరగాలంటే ఉండాలి. జస్ట్ డీటెయిల్స్ మిమ్మల్ని ఏం చెయ్యం మేము. అట్నే మేము తెచ్చినారు అని చేయాలి మేము నన్ను చెప్తే లాభం మాకు. ఏం కావాలని దేశాభివృద్ధిలో ప్రగతి పథంపై పరుగులు పెట్టిస్తూ విశ్వంలో దేశాన్ని అగ్రగామిగా నిలిపేందుకు అనుక్షణం పరితపిస్తూ 5 శతాబ్దాల మన అయోధ్య రామ మందిరం కల సాకారం చేసిన శ్రీ ప్రధాని నరేంద్ర మోదీ గారి సందేశంతో బీజేపీ విజయ సంకల్ప సభ మీ ముందుకు వస్తుంది. ఫిబ్రవరి 20 మంగళవారం ఉదయం 11 గంటలకి భైంసా, తాండూర్, భువనగిరి, మక్తల్ నుండి యాత్రలు ప్రారంభం. రండి, తరలి రండి లక్షలాదిగా. వికసిత్ భారత్ సంకల్ప సాకారంతో తెలంగాణ భాగస్వామ్యాన్ని పెంచండి. మళ్ళీ మోదీ గెలవాలి, మన ప్రధాని కావాలి.